హనుమకొండ జిల్లా కాజీపేటలో వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నవీన్ కుమార్ దగ్గర ప్రవీణ్ 50,000 అప్పుగా తీసుకున్నట్టు తెలిపారు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకు నవీన్ కుమార్ను ప్రవీణ్ దారుణంగా హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన తర్వాత మృతుడి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని నిందితుడు పారిపోయినట్టు చెప్పారు. నిందితుడు ప్రవీణ్ కోసం స్పెషల్ టీం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. నవీన్ కుమార్ అని చెప్పేసి గిర్మాజీపేటకు చెందిన వ్యక్తిని గడ్డం ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి రైల్వే ఎంప్లాయ్ అతను కత్తితో పొడిచి చంపినట్టుగా మృతుడి యొక్క భార్య కంప్లైంట్ ఇచ్చిన మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ త్రిపురాది నవీన్ కుమార్ అని చెప్పేసి వరంగల్ వాసి అతను అవసరం ఉన్న వాళ్లకు చిన్న మొత్తంలో అప్పిస్తుంటాడు వడ్డీకి. అదే రీతిన ఈ రైల్వే ఎంప్లాయీగా పనిచేస్తున్న లోకో షెడ్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న గడ్డం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా గత 6 నెలల క్రితం 50,000 రూపాయలు అప్పు ఇచ్చినాడట. ఆ అప్పును తిరిగి ప్రతి నెల కొంత వసూలు చేసుకుంటాడు ఇతను. ఆ అప్పును తిరిగి వసూలు చేసుకునే క్రమంలో అతను గత కొన్ని నెలలకెళ్ళి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను పలకలేదని చెప్పేసి నిన్న ఆయన తన యాక్టివా స్కూటర్ పైన ఈ యొక్క రైల్వే క్వార్టర్స్లో ఉండే ప్రవీణ్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య వాద ప్రతివాదనలు పెరిగినాయి. ఆర్గ్యుమెంట్స్ పెరిగి ఈవినింగ్ టైంలో తన ఇంట్లో ఉన్న ఇక మళ్ళీ ఇతను అడగకుండా ఉండాలంటే ఇతన్ని ఫినిష్ చేస్తేనే అయిపోతుందని చెప్పేసి అతను ఇంట్లో ఉన్న కత్తితోని చంపాలనే ఉద్దేశంతో ఆ యొక్క నవీన్ కుమార్ మీద పలుచోట్ల కత్తితోని పొడవడం జరిగింది. అతను రక్తం మడుగులో పడి చనిపోగానే అతని ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలను కూడా తీసుకొని తను వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఈ విషయంలో బాధితుడి యొక్క మృతుడి యొక్క భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసేసి అతడిని ఏదైతే బాధ్యుడు ఉన్నాడో ఆ బాధ్యుడిని వెతకడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి అతన్ని వెతకడం కోసం వెళ్ళాయి. త్వరలోనే పట్టుకుంటాం. ఈ విషయంలో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. క్లూస్ కూడా అన్నీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అతనికి శిక్ష పడేటట్టుగా అన్ని రకాలుగా మేము ప్రయత్నం